అందరికి ప్రైజులు. ముఖ్యంగా ఈరోజు తెలుసుకునే మా సంఘస్థులకు ప్రత్యేకంగా తెలుసుకునే విశేషాలు ఏంటంటే, ఎవరైనా కానీ ఎంత డబ్బులు ఇచ్చినా కానీ పేరు పాస్టర్ తోటి పిలిపించుకోవడం అది ఎంతవరకు సత్యం కాదు. బైబిల్లో కూడా లేదు. అట్లా ఉందంటే పిలిపించుకోండి. అలాగే పాస్టర్ కూడా చెప్పాల్సింది ఒకటే, ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా ఇట్లా ప్రచారం చేయాలి, ఇంత ఇచ్చిండు అనేసి చెప్పాలి అనేసి బైబిల్ ఉందంటే పిలవండి. ఇలా పిలవడం బట్టే మన సంఘస్థులు, మన క్రిస్టియన్స్ మొత్తము బురద జల్లుతుండదు. అర్థమవుతుందా? మీరు చేసే చెత్త పనుల వల్ల బురద జల్లుతుండ్రు. అది కొద్దిగా మైండ్లో పెట్టుకొని, వాళ్ళు 10,000 ఇచ్చారు, వీళ్ళు 5,000 ఇచ్చారు, వీళ్ళు 3 లక్షలు ఇచ్చారు, వీళ్ళు 6 లక్షలు ఇచ్చారు, అది పద్ధతి కదండి. పాస్టర్ గారు, ఫస్ట్ మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ నేను చెప్పాను, దేవుడు ఇలా ఇచ్చిన వాళ్ళ పేరు మీద చెప్పు అనేసి అందులో బైబిల్లో రాపియలేడు. నువ్వు ఇస్తున్నావు, అది తెలియకుండానే దేవునికి ఇస్తున్నావు, అంతవరకే. నువ్వు మోసం చేసిన పైస ఉంటే అది దేవునికి చెందదు. అది ఎన్ని కోట్లు నువ్వు ఇచ్చినా కానీ మోసం చేసిన పైసా దేవునికి చెందదు. ఓకే, నెక్స్ట్, నువ్వు కష్టపడ్డ పైసా రూపాయి ఇచ్చినా కానీ దేవునికి అది 1000 రెట్లు కాదు, 1,00,000 రెట్లు అభివృద్ధి చెందుతుంది. ఇక పాస్టర్ పైసలు ఎలా వస్తాయి, పాస్టర్కు డబ్బులు ఎలా వస్తాయి, వీళ్ళు ఇన్ని చెప్తే, వీళ్ళు ఇన్ని ఇచ్చిండ్రని చెప్తే మోటివేషన్ తోటి ఇంకా కొందరు ఎక్కిస్తారు అనేసి మీరు అలా ఆలోచించి చెప్పడము అది ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన సంఘాన్ని, మన క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే, అలా నేమ్స్ చదివిపోయడం తప్పు అనేసి క్లియర్గా పాస్టర్కి చెప్పాలి. ఇచ్చేవాళ్ళు చెప్తా అన్నా కానీ సార్ చెప్పండి సార్, మేము ఎలా అయినా డబ్బులు ఇస్తున్నాం, చెప్పండి సార్, మా పేరు మా ఇట్లా అనౌన్స్ చేయండి సార్ అంటే, మీ మనస్ఫూర్తిగా మీరు బైబిల్ చదువుతారు కదా, బైబిల్లో ఏదన్నా ఇలా నేమ్స్ చెప్పాలని ఏదన్నా అధ్యాయము కానీ ఏదన్నా వచనం కానీ ఉంటే చెప్పండి. అలా లేకపోతే నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను చెప్పను బాబు, నీకు దేవుని పైన ప్రేమ ఉంటే ఇవ్వు, లేదు, అంతవరకు మాత్రమే. అంతేగాని దాని మొత్తము ఏంది చిల్లర వ్యాపారం తిరిగి చర్చించేయకండి దయచేసి, ప్లీజ్, ఇది రిక్వెస్ట్. పక్క వాళ్ళు ఉమ్మేసుకుంటున్నారండి మన క్రిస్టియన్స్ మీద. కొద్దిగా అర్థం చేసుకోండి, బాగుపడండి, తెలుసుకోండి. తెలియకపోతే బైబిల్లో చదివి నేర్చుకొని తెలుసుకోండి. అరే ఇలా ఇచ్చి నేను పేరు చెప్పించుకోవడం ఎంతవరకు నిజం అనేది, పాస్టర్ చదువుతుంటే అది వ్యతిరేకము అనేసి చెప్పడము మన బాధ్యత. ఎందుకంటే తెలియనప్పుడు మనం విన్నామేమో, తెలిసిన తర్వాత కూడా మోసపోతే మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు, మోసపోయేవాడు మోసపోతూనే ఉంటాడు. ఇది మాత్రం ఫ్యాక్ట్. మీరు నాకు లైక్ చేయండి, చేయకపోండి, నేనున్న ఫ్యాక్ట్ మాత్రం మాట్లాడతాను. నాకు లైక్స్ కోసం, షేర్స్ కోసము, డబ్బుల కోసం చేసే వీడియోస్ 1% కాదు, లోకం కోసమే మారాలి. హిందూస్ పైన, క్రిస్టియన్స్ పైన ఎవ్వరు కూడా ట్రోల్ కానీ
వీడియోస్ కానీ అలాంటివి పెట్టకూడదు. వాళ్ళ ఉద్దేశం వాళ్ళది, మన ఉద్దేశం మనది. మీ నాయన నీకు ఎంత గొప్పవాడో నీకు, మా నాయన ఎంత గొప్పవాడో మాకు, అంతవరకే ఉంచాలి. అంతేగాని వాళ్ళు దేవుడు బండరాయి, ఇలా దేవుడు క్రిస్టియన్స్ ఆలరాయి, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి గొడవలకు ఇలాంటివి దారులు. అప్పుడు మీ పిల్లల తరాల కాడికెళ్ళి కోసుకుంటూనే పోతారు. ఓకేనా? అదంతా నోరు మూసుకొని నువ్వు క్రిస్టియన్స్ అయితే నీ చర్చికి వెళ్ళి దేవుని ప్రేయర్ చేసుకుంటూ ఉంటావు. నువ్వు హిందువు అయితే నీ 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 గుడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటూ నువ్వు మంత్రాలు చదువుకుంటూ ఉండండి. అంతేగాని అక్కడ కమిటీని లేపి, ఇక్కడ కమిటీని లేపి, ఇక్కడ యూత్ని లేపి, ఇక్కడ యూత్ని లేపి మధ్యలో గొడవ పెట్టి చల్ల వేసి గాలికి వండుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ప్రజెంట్ యూత్ వాళ్ళకి చెప్పాల్సింది సెన్స్ ఉంది, మనం అది ఉపయోగించాలి. ఎందుకోసం చెప్తుండు, మనల్ని ఎందుకు రెచ్చగొట్టిండు అనే కాన్సెప్ట్ ఫస్ట్ మన మైండ్లోకి రావాలి. ఓకే? అది వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు 1,00,000 మంది చెప్పినా కానీ మన మైండ్లో ఎక్కువ. ఓకే? ఇది చెడు అనేసి మనకు తెలిసిన తర్వాత 1,00,000 మందికి తెలిస్తే దాని చెడు దగ్గరికి ఇవ్వడానికి పోతాడా? పోడు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఆడు చెడు మాటలు చెప్పినప్పుడు మనం లైవ్ తీసుకొని తీసేయాలి, మార్చే ఛానల్ అంటే అయిపోతుంది అంతే. దానికి మనము ఏం చెప్తుండో హిందూస్ పైన ఏం చెప్తుండో, పాస్టర్ క్రిస్టియన్స్ పైన ఏం చెప్తుండో, ఇలా అలాంటివి పట్టుకొని పెద్ద రీల్ చేసుకొని అవన్నీ ఫేక్ అండి. మీకు నచ్చిన దేవుని మీరు నమ్మండి. ఎవరికి నచ్చిన దేవుడు అలా నమ్ముతారు. దాంట్లో గొడవ పెట్టడానికి ఇంతమంది దిగుతున్నారు. దయచేసి అలాంటి దానికి ఎవ్వరు లోబడకండి, దానికి ఎవ్వరు కనెక్ట్ కాకండి. అయ్యిందో మీ ఇంట్లో పిల్లల పరిస్థితి అంత ఘోరం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నా మీదకి నా ఫ్యామిలీ మీదకి కానీ వస్తే నేను వదులుకుంటున్నా, నేను మీ ఫ్యామిలీ మీదకి రావాల్సింది వస్తుంది. ఆ విధంగా ఏమవుతుంది, మొత్తం గొడవలు అవుతుంది. ఆడు పెట్టినోడు ఏడు ఉంటాడు, ఏసీలో ఆరామ్సే వండుకుంటాడు. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి, ఎవరి దేవుళ్ళని అలా పూజించుకోవాలి, కలిసిమెలిసి బతకాలి అంతే. ఓకే? ఇదంతా మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకవేళ ఇంకా మంచిగా మోటివేషన్గా చేయాలనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే? నైట్ ఎంత 12:10 అవుతుంది. అందరికీ జై హింద్. ప్రతి ఒక్క వీడియో నాది మాత్రం జనం కోసం మాత్రం వస్తుంది, డబ్బు కోసం మాత్రం. నాకు డబ్బు అవసరం లేదా, హ్యాపీగా ఉన్నా చాలు. అందరికీ గాడ్ బ్లెస్. గుడ్ నైట్.